తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటనను మరొక ముందే రాష్ట్రంలో మరో చిన్నారి అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ ఘటన జరిగి 18 నెలలవుతోంది. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ తెలియడం లేదు. బాధితులు తెలిపిన వివరాల మేరకు అవనిగడ్డ లంకమ్మ మాన్యం వద్ద పంటకాలువ గట్టుపై ఆవుల గోపి, కొండాలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి పేరు ఆవుల దివ్య. ఆ చిన్నారి అదృశ్యమై నేటికి 18 నెలలు గడిచాయి. 2024 డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం దివ్యను ఇంటి వద్ద దించి తల్లి బయటకు వెళ్ళింది. అత్త మామ ఇంటి వద్ద ఉన్నారని రోజులాగే వెళ్ళింది. తల్లి ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తింటూ ఇంటి వద్దనే ఉంటుందనుకుంది. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే కుమార్తె కనపడలేదు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15వ తేదీన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం 7 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీలో ప్రతి ఇంటిని వెతికారు. సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇంటి పక్కనే పంటకాలు ఉండటంతో అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లో బోట్లలో గాలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు 2 బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటికీ దివ్య ఆచూకీ ప్రశ్నార్థకంగానే ఉంది. కాలువలో పడిందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకేమైనా జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆ తల్లిదండ్రుల వేదన నేటికి వర్ణనాతీతంగానే ఉంది.